ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి, ఓ స్వామి, నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియచేయండి అని అడిగాడు. అప్పుడు ఆ సన్యాసి, ఓ రాజా, దయచేసి మీరు ఎదురుగా ఉన్న 2 పర్వతాలను దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు తాగండి, మీరు అమరత్వం పొందుతారు అని చెప్పాడు. 2 పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా, నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు 100 ఏళ్ళు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. గత 50 ఏళ్ళుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనవలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు తాగడం మానేశాను. అయినా నేను ఇంకా బతికే ఉన్నాను. రాజు ఆలోచించాడు. అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి? నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే పరిష్కారం కోసం మళ్ళీ సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. నాకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా లభించే మార్గం తెలపండి అని అడిగాడు. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు, సరస్సు దాటిన తర్వాత మీకు ఒక పర్వతం కనిపిస్తుంది, మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి మహారాజా. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది. వాటిలో ఒకటి తీసుకుని తినండి, మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు. రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు. అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే కొందరు గట్టిగా అరుస్తూ మాట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారని ఆలోచించాడు. 4 యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈసారి మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏంటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు, నాకు 250 ఏళ్ళు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 ఏళ్ళు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు, నా కుడి వైపున మా నాన్న ఉన్నాడు, అతనికి 350 ఏళ్ళు. తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుక్కి ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుంచి వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. ఇదండి కథ. రాజు దిగ్భ్రాంతికి గురై సన్యాసి వద్దకు తిరిగి వచ్చి, మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు అన్నాడు. అదన్నమాట విషయం. అప్పుడు ఆ సన్యాసి ఇలా అన్నారు, మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీరు ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి, అప్పుడు ప్రపంచం మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థస్నానం అవుతుంది, పవిత్ర స్నానంలాగా ఉంటుంది. ఆహారం తినేటప్పుడు జపం చేసే ప్రసాదం అవుతుంది, జపం చేస్తే ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపం చేస్తే అది తీర్థయాత్ర అవుతుంది. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్రలాగా ఉంటుంది. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తే అవుతుంది. ఇంట్లో జపిస్తే ఇల్లే దేవాలయం అవుతుంది. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. మీ అభిమాన హిమబాల. రాధికా ఛానల్ని మరింత ముందుకు నడిపించాలని, అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మీ హిమబాల.